Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. మన దేశంలో జాతీయ పార్టీలు ఏవి అంటే ప్రజలందరికీ బాగా గుర్తుకొచ్చేవండి రెండే పార్టీలండి. ఇక మిగిలిన ఇంకో 4 ఉంటాయి, కానీ అవి ఎవరికి మైండ్లో ఉండవండి. చాలామందికి సరే చదువుకున్న వాళ్ళ లాంటి వాళ్ళకి గుర్తుంటాయి అనుకోండి, కానీ ప్రజలందరికీ బాగా మైండ్లో ఉండే పార్టీలు ఏవంటే బీజేపీ, కాంగ్రెస్. మరి ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలు కదా, అంటే దేశానికి ఏదో చేసి బాగా ఉద్ధరిస్తాయని మనం అనుకుంటామండి. సరే, ఎప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్, ఇవే అధికారంలోకి వస్తుంటాయి, లేదా వాళ్ళ కూటమిలు అధికారంలోకి వస్తుంటాయండి. అయితే ఇక్కడ ఈ 2 పార్టీలు దేశ ప్రయోజనాలను ఆలోచించి చేసే డెవలప్మెంట్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఒక పనిలో మాత్రం ఈ 2 పార్టీలు ముందే ఉంటాయండి, కలిసే ఉంటాయి ఈ ఒక పనిలో, కానీ పైకి కనబడవు. ఇంతకా పని ఏంటంటే సమైక్య స్ఫూర్తిని ఎలా దెబ్బతీయాలి ఒకటి. ఇక రెండవ పాయింట్ వచ్చేసి, అంటే రెండవ ముఖ్యమైన విషయం వచ్చేసి ఏంటంటే రీజనల్ పార్టీలలో బలపడుతున్న పార్టీలను ఎలా దెబ్బతీయాలి. ఇక సమైక్య స్ఫూర్తిని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి అనేది మనము ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి. మరి ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలు మేకవన్నె ముసుగులా వేసుకొని ఎలా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయో అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్స్ని తీసుకునే ముందు మనము మొన్న అంటే రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, అనగా బీఆర్ఎస్ పార్టీ, మరియు ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆప్ పార్టీ ఓడిపోవడం, అధికారాన్ని కోల్పోవడం చూడడానికి ఇక్కడ ఎలా ఉందంటే, సరే వాళ్ళు ఏదో అవినీతిలో కూరుకుపోయి జరిగినటువంటిది ఎలక్షన్స్, సరే అట్లా ఓడిపోయారు, కొన్ని రీజన్స్ వల్ల ఓడిపోయారని మనం అనుకుంటామండి. కానీ ఇక్కడ ఈ 2 ఎలక్షన్స్లోనే కాకుండా ఇంకా హర్యానాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ గెలవడం కావచ్చు, ఇంకా మధ్యప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ గెలవడం కావచ్చు, మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలవడం కావచ్చు. ఇలా ప్రతి ఎలక్షన్స్లలో, తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందనుకోండి, ఢిల్లీలో బీజేపీ, ఇలా మొత్తంగా ప్రతి రీజన్లో కూడా ఈ 2 పార్టీలు సమన్వయం చేసుకొని ఒకరికొకరు కాస్త హెల్ప్ చేసుకున్నారు అన్న, ఏమంటారు, ఆ హెల్ప్ చేసుకున్నారు అన్నటువంటి సమాచారము ప్రజలలో ఉందండి. ప్రజలు కూడా ఇదే అర్థం చేసుకుంటున్నారు. ఎస్పెషల్గా రాజకీయ విశ్లేషకులు చాలామంది ఇదే చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దామండి. ప్రస్తుత కాలంలో బీజేపీ, కాంగ్రెస్కి ఎవరైనా శత్రువులు, బలమైన శత్రువులు ఉన్నారంటే రీజనల్ పార్టీలలో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అండ్ బీఆర్ఎస్ కేసీఆర్ఏనండి. నెక్స్ట్ టీఎంసీ మమతా బెనర్జీ, ఇక ఆమెను కూడా చూస్తారనుకోండి టైంని బట్టి అంతూ. మరి ఈ 2 పార్టీలను ఓడించడంలో వాళ్ళ తప్పుల కంటే ఎక్కువ వీళ్ళ సమన్వయం బాగా పనిచేసిందండి, కాంగ్రెస్ బీజేపీలది. తెలంగాణకు వచ్చేస్తే అది బాగా అర్థమవుతుందండి. ఓట్ల షేరింగ్ విషయంలో కావచ్చు, నెక్స్ట్ కేసీఆర్ని విమర్శించే విషయంలో 2 పార్టీలు కూడా ఏకమయ్యాయండి. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది తెలంగాణలో. నవ్వొస్తుంది, వాళ్ళు బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ని విమర్శించేదానికంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మీదే పడవేడుస్తున్నారు అనుకోండి, అది తర్వాత విషయము. మొత్తంగా ఒక రీజనల్ పార్టీ, బలమైన రీజనల్ పార్టీని సైడ్ చేయాలి అన్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి తెలంగాణలో కాస్త సక్సెస్ అయ్యారండి. అదే ఫార్ములాని ఢిల్లీలో కూడా అప్లై చేశారండి. అసలు మొన్న ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడంలో ముఖ్య కారణం అండి, మిగతా ఎన్నో చెప్తారు అవినీతి అవినీతి అని చెప్పేసి, ఎక్కడ లేదండి అవినీతి. అక్కడ కేజ్రీవాల్ ఓడిపోవడంలో ప్రధానమైన రీజను కాంగ్రెస్ ఓట్లు చీల్చడమేనండి. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం వల్లనే ఓడిపోయింది. నేను చెప్తున్నాను, మిగతా రీజన్స్ అన్ని తొక్కల తర్వాత, అవినీతి అవన్నీ తర్వాత, ఎవరు లేదంటే అవినీతి, ఇది మెయిన్ రీజన్. తెలంగాణలోనేమో ఇద్దరు సమన్వయం చేసుకున్నారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా రీజనల్ పార్టీలను దెబ్బతీయాలి, ఇది వీళ్ళ టార్గెట్. పైకి చూడడానికి ఎలా ఉంటారంటే
మేము ఇక దేశ సమైక్యతకు పాటుపడతాం, దేశ అభివృద్ధికి పాటుపడతాం అంటూనే రీజనల్ పార్టీలను తెర వెనుక ఒక పద్ధతిగా దెబ్బతీస్తున్నారు. పబ్లిక్, మీకు నా ఛానల్తో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. దేశం సమైక్యతగా ఉండాలి అంటే ముందుగా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రాల సమన్వయంతో ఏర్పడిందే దేశము. ఈ రాష్ట్రాల సమన్వయాన్ని అంటే ఫెడరల్ సిస్టాన్ని దెబ్బతీసేలా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను మనం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలండి. అలానే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన బాధలు, అక్కడ పబ్లిక్ సంబంధించినటువంటి అవసరాలు అనేది అక్కడ రీజనల్ పార్టీకి తెలిసినంతగా కేంద్ర ప్రభుత్వాలకి తెలియవు. తెలిసిన వాళ్ళకు దేశం మొత్తం ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి నీకు 10 రూపాయలు అవసరం ఉంటే ఒకటో రెండో అట్లా పడేస్తారండి. అందుకని ఎక్కడైతే రీజనల్ పార్టీలు స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రాలు బలంగా అభివృద్ధి చెందుతాయి. మరి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కదా తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అందరు చూస్తున్నారు కదా. మీకు ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ నేషనల్ పార్టీలు దేశ సమైక్యతని, ఈ రీజనల్ పార్టీలని దెబ్బతీస్తే ఈ రీజనల్ వీటిని దెబ్బ కొట్టాలి. అంటే మనము రీజనల్ పార్టీలనే రాష్ట్రాలలో గెలిపించుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, తమిళనాడు సిస్టాన్ని ఫాలో అవుతే చాలా బెటర్. అక్కడ అసలు నేషనల్ పార్టీకి అసలు ఒక్క ఓటు కూడా చక్కగా పడతాయో లేదో కూడా తెలియదండి. అసలు ఎవరు విన్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ. తమిళనాడు సిస్టమ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్. సెంట్రల్కి వస్తే చూడండి, ఇట్లా అలయన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, బెటర్. అప్పుడు ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు అందుతాయి. ఒక 10 ఏళ్ళు విర్రవీగినటువంటి మోడీ ఇప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ వల్లనే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎలా హెల్ప్ చేస్తున్నాడో చూస్తున్నాం, బీహార్కి ఎలా నిధులు ఇస్తున్నాడో చూస్తున్నాం. అలా రీజనల్ పార్టీలు బలంగా ఉంటే, వాటి అవసరం కేంద్రంలో ఉంటే ఆటోమేటికల్గా కేంద్రము రాష్ట్రాలకి తలొగ్గుతుంది, లేదా రాష్ట్రాలు కేంద్రం కాళ్ళ కింద ఉండాల్సి వస్తుంది. సో రీజనల్ పార్టీలకు సపోర్ట్ చేద్దాం, రీజనల్ పార్టీలను గెలిపించుకుందాం. బలమైన రీజనల్ పార్టీ ఉంటే ఆ రాష్ట్రం బలపడుతుంది. సో నా తెలంగాణలో నా సపోర్టు ఎప్పటికీ మరెప్పటికీ బీఆర్ఎస్కి, ఢిల్లీలో ఆప్కి, ఆంధ్రాలో 2 ఉన్నాయండి రీజనల్ పార్టీ. రెండిట్లలో నేనుగా టీడీపీ టు వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే, నా పర్సనల్గా మాత్రం నేను వైఎస్ఆర్సీపీకే సపోర్టు. తమిళనాడులో 2 పార్టీల్లో ఏదొచ్చినా నో ప్రాబ్లం. కర్ణాటకలో ఈ మధ్యకాలం చూస్తున్నాం కదా, మంచిగా ఉండేనండి ఒకప్పుడు. ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ బీజేపీల చేతిలో పడి కర్ణాటక కూడా నలిగిపోతుంది. జేడీఎస్ని గెలిపించుకుంటే బెటరు. ఇక కమ్యూనిస్టులు అడ్డా ఉన్నటువంటి కేరళ, అది వేరు. వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ నేషనల్ అయినా ఒక రీజన్ వరకే చూస్తున్నట్టు ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ఇక్కడైనా, అక్కడ కర్ణాటక డెవలప్మెంట్లో టీఎంసీ ఇలా ఉండాలండి. ఇది బెటర్, నేను చెప్తున్నాను కదా. ఇలా మనం రీజనల్ పార్టీలకు సపోర్ట్ చేద్దాం. మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు దినేష్ గంగసాని.